రాష్ట్రంలో అరాచకానికి బీఆర్ఎస్ కుట్ర. బల్క సుమన్ వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫైర్. అధికారం కోల్పోయాక బీఆర్ఎస్లో అసహనం పెరిగింది. సింగరేణి ఆస్తులను కాలబెట్టాలనడం అంటే తెలంగాణ ఆర్థిక వ్యవస్థపై దాడి చేయడమే అట. నిజంగా సింగరేణి బల్క సుమన్ ఏమన్నా నువ్వు కష్టపడ్డావా? నువ్వు పోయి ఏమన్నా సింగరేణి కార్మికుడు పనిచేసినవా? కనీసం ఒక తట్ట బొగ్గు తీసినవా? నువ్వేం చేసినావా అని చెప్పి ఈరోజు సింగరేణి భవన్ తలగబెడతా అంటున్నావు. సింగరేణి కార్మికుల కష్టం అది. అదే రైలు పట్టాలను కోసేయాలంటాడు. అంటే ఇక్కడ అసహనానికి లోనయ్యారు. సో దీని వెనుక ఎవరు ఉన్నారు మరి? వాస్తవానికి కూడా కేసీఆర్, హరీష్ రావు ఇది ఇంతవరకు కూడా మరి స్పందించలేదు దీని మీద. అంటే ఏంది కావాలని చెప్పి భారీ కుట్రకు ప్లాన్ చేస్తున్నట్ట. అంటే ఇక్కడ ఏమంటుండు? అరే మీరు ధర్నా చేస్తే కూడా రైతులు మా దగ్గరికి ఎవరు వస్తలేరు అంటుండు. రైతుల కోసం ధాన్యం కొనాలని చెప్పి ధర్నా చేస్తే 5-6 రైతులు వస్తారు, రైతులు కూడా వస్తలేరు అని చెప్పి బల్క సుమన్ చెప్తున్న స్వయంగా. అంటే వాస్తవానికి దీని అర్థమైంది, మిమ్మల్ని నమ్మే పరిస్థితుల్లో ప్రజలు లేరు, మీ పార్టీని నమ్మే పరిస్థితుల్లో ప్రజలు లేరు. ఇది స్పష్టం అవుతుంది. ఇక అంటే దీనికి అసహనం ఏం చేస్తావు? ఇక మళ్ళీ తెలంగాణ ఉద్యమం ఎట్లయితే కొన్ని అల్లర్లు చేయించినామో సో మళ్ళీ ఇప్పుడు కూడా ఆ రోజు అంటే తెలంగాణ కోసం అన్నీ కూడా భరించారు ప్రజలు, అందరూ ఏకమయ్యారు. ఈరోజు తెలంగాణ వచ్చింది, అయిపోయింది. సో తెలంగాణ దోసుకోవడానికి మీకు అధికారం ఇవ్వలే కదా, అవినీతి చేయడానికి కాదు కదా. మీరు తెలంగాణ రాకముందు మీ ఆస్తులు ఎంత? హరీష్ రావు, కేటీఆర్, కవిత, కేసీఆర్ మీ ఆస్తులు ఎంత? తెలంగాణ రాకముందు, తెలంగాణ వచ్చిన తర్వాత, అధికారం వచ్చిన తర్వాత, పరిపాలించిన తర్వాత మీ ఆస్తులు ఎంత? ఒక్కొక్కరికి ఫామ్ హౌజులు, వేల కోట్ల ఆస్తులు, ప్లాట్లు ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? ఈ తెలంగాణ సంపద కదా, అందుకే కదా మీది ఓడగొట్టింది. సో ఈరోజు అధికారం పోయిందని చెప్పి ఈరోజు అసహనానికి గురై ఈరోజు తెలంగాణలో అల్లర్లు చేయాలి, తగలబెట్టాలి, కాలబెట్టాలి, అంగడి చేయాలి అనే ప్లాన్లు వేస్తారా? మీరు నాయకుల, టెర్రరిస్టుల? కొంచెమన్నా సోయి ఉండాలి కదా. తెలంగాణ సాధించిన వాళ్ళు తెలంగాణను అట్లా అభివృద్ధి చేసుకోవాలని చెప్పి చేయాలి తప్ప అధికార దాహం కాదు మీకు ఉండాల్సింది. బల్క సుమన్ వ్యాఖ్యలపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్. అధికారాన్ని కోల్పోయాక బీఆర్ఎస్ నేతల్లో అసహనం పెరిగిపోతున్నదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. వరుస ఎన్నికల్లో బీఆర్ఎస్ అవినీతి, కుటుంబ రాజకీయాలను ప్రజలు చిత్కరించుకున్నారని, అందుకే సమాజంలో హింస, అరాచకం సృష్టించి రాజకీయంగా లబ్ధి పొందాలని ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. ఇందులో భాగంగానే మిలిటెంట్ యాక్టివిటీ చేయాలని, సింగరేణి భవనాలు కాలబెట్టాలని, రైల్వే పట్టాలు కోయాలని బల్క సుమన్ చేసిన వ్యాఖ్యలు బీఆర్ఎస్ పార్టీ రాజకీయ స్వభావాన్ని బయటపెట్టాయని మండిపడ్డారు. ప్రజల మద్దతు లేదని తేలిపోయింది. బల్క సుమన్ వ్యాఖ్యలు దుర్మార్గం. బండి సంజయ్ విధ్వంసంలో వసూళ్లు చేయాలన్నదే బీఆర్ఎస్ ధ్యేయమని ఫైర్. బల్క సుమన్పై చర్యలు తీసుకోండి. ప్రభుత్వ ఆస్తుల విధ్వంసానికి బీఆర్ఎస్ కార్యకర్తలను రెచ్చగొట్టిండు. డీజీపీకి ఎమ్మెల్సీలు అద్దంకి దయాకర్, బల్మూరి వెంకట్ ఫిర్యాదు. రైలు పట్టాలు కోసేయాలనడం ఉన్మాదం. బల్క సుమన్పై రైల్వే పోలీసులు కేసులు నమోదు చేయాలి. మంత్రి పొన్నం సుమన్ను బీఆర్ఎస్ నుంచి బహిష్కరించాలని చెప్పి డిమాండ్. సో ఇది ఆయనకు సంబంధించిన వార్త. బీఆర్ఎస్ పార్టీ